కూర్చొని కిటికీ తోమండి వచ్చిన పోవడానికి చూసుకోవడానికి అనమాట. అది ఆ కిటికీని తీసుకుంటారు. కిటికీ ఎప్పుడు క్లోజ్ చేస్తాం. దొరికారు సరే కప్పలు కూడా సార్ కప్పలు నేను ఇప్పుడు పోతుంది సార్. అదే కప్పరా బయట నుంచి వేసుకుంటాను నాన్ అడ్డా సార్. అవి తాళం అనుకోండి సార్. బయటకు వెళ్ళిపోతాండి. అదే అలా వెళ్ళిపోతారు. అదే లోపల ఇచ్చి దానికి వచ్చారా అతని దగ్గర ఉందంటే ఎక్స్ట్రా కావాలంటే ఇది ఎండు సామాన్లు పట్టుకోవాలి. పోలీసులండి ఇంట్లో మాట ఛార్జ్ చేయకున్నారంట వాళ్ళు. కాకపోతే ఆయన ఎవరంటే ఆయన పేరేంటి? అది మొత్తం తీసాడు, రాడ్లతో తీసాడు. వస్తారా మరి ఇతను టీవీ ఆఫీస్ చేసుకుంటారా? ఒకసారి వచ్చి వెళ్ళిపోదు రండి, రిపోర్ట్ రాసి చేసుకుంటాం. ఎక్కువైపోయింది రేఖ బెండ్ అయింది, అది గీరిందో కంగారులో ఎత్తుక్కునే విశాఖపట్నం నగర ప్రజలకు విజ్ఞప్తి అండి. ఈరోజు ఒక నేరం జరిగింది. మాకు నేరం జరిగిన సమాచారం మేరకు మేము రావడం జరిగింది. సిఐ ఆదేశాల మేరకు అక్కడ చూస్తాము. అంటే మీరు పండుగ తర్వాత వారు ఊరు వెళ్ళారు ఫ్యామిలీతో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్టీఎఫ్లో ఈయన ఎస్ఐగా కూడా పనిచేస్తామని చెప్పి తెలిసింది. ఆయన ఇంకా రాలేదు, కంప్లైంట్ ఇంకా రాలేదు. బొత్స సత్యనారాయణ గారు. సో ఇంట్లో ఇంకా ఏమేమి ఐటమ్స్ కూడా పోయాయని కూడా ఇంకా తెలియదు. ప్రాథమిక సమాచారం మేరకు ఒక 50 తులాలు వెండి వరకు ఉండొచ్చు, 8 గ్రాములు బంగారం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు వచ్చి ఇస్తే ఏమని తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా నేరం జరగడం అనేది బాధాకర విషయం. పోలీసు వారు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఊరు వెళ్తే ఖచ్చితంగా మీకు మాకు సమాచారం తెలియజేయండి అని చెప్పి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి సిపి సార్, లెటర్ సార్ వారు, అలాగే డీసీపీ క్రైమ్ వారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ప్రతి లాక్డ్ హౌస్కి వెళ్ళి చెక్ చేయని చెప్పేసి, అలాగే కెమెరాలు కూడా ఇన్స్టాల్ అని చెప్పి మాకు ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అందుకే రాత్రి బీట్లు పగలి బీట్లు కూడా పెంచి సారు ఎంతో క్లియర్గా ఒక ప్రణాళికబద్ధంగా
ప్లాన్గా నేరస్తులకి ఒక అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో గట్టిగా ఉక్కుపాదం మోపాలని చెప్పి ఎంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా చిన్న చిన్న నేరాలు జరుగుతున్నాయి. మన కొన్ని స్వయం కృతాపంతో కొన్ని కూడా జరుగుతున్నాయి. మరి ఊరు వెళ్ళినప్పుడు మాకు చెప్పకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇక్కడ మా స్టాఫ్ ఏఎస్ఐ గారు కానీ, స్వామిలు గారు, ఎస్సీ హెడ్ గారు కానీ, అలాగే స్టాఫ్ అందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళి ప్రతి ఒక్కరు పాంప్లెట్స్ ఇస్తూ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ అన్ని ద్వారా కూడా మీకు ఏవైనా చేస్తున్నప్పుడు కూడా పేపర్లు కూడా నెంబర్స్ కూడా ఇస్తున్నాం. మీరు వెళ్ళేప్పుడు మాకు చెప్పండి, ఊరు వెళ్ళేటప్పుడు మేము కెమెరాలు ఏర్పాటు చేస్తాం, బందోబస్తు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి. కానీ అయినప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం రాలేదు. ఇది చాలా బాధాకర విషయం. అదే ఇక్కడ LHMS కెమెరా మనం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా దొంగ దొరికిండేవాడు. ఆ దొంగ కూడా మనకు చాలా పాత నేరాలు కూడా మనకి కనుగొనడానికి అవకాశం ఉండేది. అలాగే మరి ప్రతి ఇంటింటికి పోలీసులు ఏర్పాటు చేయలేం కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి రాత్రిపూట గస్తీ పోలీసు వారితో సపోర్ట్గా మీరు తిరిగితే ఇంకా బాగుంటుంది. అలాగే మెయిన్ ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు కూడా మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా. సీసీ కెమెరా సినిమాకి వెళ్తే 2,000-3,000 ఫ్యామిలీతో అయిపోతాయి. అదే 2,000-3,000తో 10 మంది చేసుకుంటే 20,000తో మంచి కెమెరాలు ఇచ్చేస్తాయి. ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ చేసుకుంటే ఎవడు కూడా రాడు. సీసీ కెమెరా ఉన్నాయి. ఈ ఏరియా సీసీ కెమెరాలు లెగాలో ఉన్నది. ఎవరైనా అనుమానితుంటే వెంటనే ఫోన్ చేయండి అని పోలీసు వారి బ్యానర్తో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అని చెప్పి సెల్ నెంబర్ రాసి ఒక ల్యాండ్లైన్ నెంబర్ రాస్తే ఖచ్చితంగా ఎవరు రారు, భయపడతారు నేరాలు చేయడానికి. సో భవిష్యత్తులో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోండి. మీరు ఎవరైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. మీకు LHMS కెమెరా యాప్ ఇన్స్టాల్ చేసి మీ ఇంటికే వచ్చి, మీ దగ్గరికి వచ్చి, డోర్ దగ్గరికి వచ్చి పెట్టేసి ఉచితంగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే కెమెరా లేని చోట ఖచ్చితంగా పాయింట్ బుక్లు పెట్టి మీ దగ్గరికి బీటీ కూడా పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి దొంగతనాలు నివారించండి. పోలీసు వారు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.